31వ తారీఖు రాత్రి సిద్ధపడుతున్నాను. వచ్చే సంవత్సరం సేవ సంవత్సరం. మనందరం దేవుని సేవ చేయాలి. దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలి. గొప్ప పరిచర్య చేయాలి. యవనస్తులు, చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న తల్లులు, తండ్రులు అందరం దేవుని పరిచర్య మీద నిమగ్నమై దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించే సంవత్సరం. కాబట్టి దాని కొరకు తల్లిదండ్రులుగా, సంఘముగా మనందరం కూడా సిద్ధపడదాం. ఈ రాత్రి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటాను, చూద్దామండి. ఇది మనందరి కంటత వాక్యమే. చెప్తారా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చెప్పండి చూడకుండా. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుమో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారండి? బాలుడు నడువవలసిన త్రోవను వానికి మనం ఏం చేయాలంట? నేర్పించాలి. ఇంగ్లీష్లో ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అని ఉంది. అంటే తర్ఫీదు చేయాలి, ట్రైన్ చేయాలి, సరిగ్గా నేర్పించాలి కదండి. చిన్న వయసు చాలా ప్రాముఖ్యమైన వయసు. క్రైస్తవ పిల్లలకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే సండే స్కూల్. ఈ సండే స్కూల్లో వేసే ఫౌండేషన్ వారు పెద్దవాళ్ళైనప్పుడు కూడా దాని నుంచి తొలగిపోకుండా దేవుని కొరకు సాక్షులుగా వాడబట్టడానికి సండే స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమండి. కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా ఎక్కడికి పంపించాలి చెప్పండి? సండే స్కూల్కు పంపించాలి. సండే స్కూల్కు పంపించాలి. సండే స్కూల్ చాలా ప్రాముఖ్యం కదండి. సండే స్కూల్లోనే చిన్న బిడ్డలు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీకు తెలుసా, మోషే తల్లి మోషేకి ఎప్పుడు నేర్పించిందండి? చిన్న వయసులోనే మోషేకి దేవుని వాక్యాన్ని ఉగ్గిపాలతో పోసి పెంచిందండి. కాబట్టి మోషే గురించి రాశారు. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎట్లా ఎంచుకున్నాడంట? గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలకు చిన్నప్పుడే దేవుని వాక్యాన్ని నేర్పించాలి. యూదులంట 5వ సంవత్సరం లోపే వారి పిల్లలకు ధర్మశాస్త్రం అంతా నేర్పిస్తారు. ధర్మశాస్త్రం అంటే చెప్పండి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 నేర్పిస్తారు. మరి మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? మన సండే స్కూల్లో చక్కటి విషయాలు సండే స్కూల్ టీచర్స్, సూపరింటెండెంట్ గారు నేర్పిస్తారు. ఒకసారి ఒక చర్చిలో ఇలాగే సండే స్కూల్ జరుగుతూ ఉందంట. బాగా వినండి అమ్మా, మనందరూ నేర్చుకోవాలి. సండే స్కూల్ జరుగుతూ ఉంటే ఆ సండే స్కూల్, ఆ చర్చి ఎదురుగే ఒక మాస్టర్ గారు అద్దెకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. ఆదివారం ఆ చర్చిలో జరిగే సండే స్కూల్ చూసి ఆ మాస్టర్ గారు అనుకున్నాడంట, ఈ పిల్లలు ఎంత నేర్చుకున్నారో, ఈ పిల్లలకి ఎంత జ్ఞానం వచ్చో, ఈ పిల్లలు ఎన్ని విషయాలు నేర్చుకున్నారో అని ఆ పాస్టర్ గారు చాలా సంతోషంగా ఏం చేశారంటే, పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఒకసారి అని ఆ సండే స్కూల్ దగ్గరికి వచ్చి, ఆదివారం ఉదయం సండే స్కూల్ జరుగుతుంటే సండే స్కూల్ దగ్గరికి వచ్చి ఒక పిల్లోడిని అడిగాడంట మాస్టర్ గారు, అరే ఎరికో గోడలు ఎవరు పగలగొట్టారా అన్నాడంట. ఆ మాట అనగానే ఆ పిల్లోడు బేమని ఏడవటం ప్రారంభించి ఏడుస్తున్నాడంట. ఏందిరా వీడు ఏడుస్తున్నాడని అర్థం కాల. ఈ తతంగం అంతా సండే స్కూల్ టీచర్ గారు చూస్తుంది. క్లాస్ తీసుకుంటున్న టీచర్ గారు, ఏంది మాస్టర్ గారు పిల్లోని ఏడిపించారు ఏందండి అని ఆ టీచర్ గారు ఆ మాస్టర్ గారిని అడిగింది. నేనేం ఏడిపించలేదండి, ఆదివారం సండే స్కూల్ ఇంత బాగా జరుగుతుంటే పిల్లలు ఎంత నేర్చుకున్నారో అనుకొని వస్తే ఈ పిల్లోని అడిగానండి, ఎరుకో గోడలు ఎవరు పగలగొట్టారా అంటే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడండి. అదే జరిగిందంటే టీచర్ గారు అన్నారంట, వాడు మంచి పిల్లోడండి, అట్లాంటి పనులు చేయడు అన్నదంట. వాడు మంచి పిల్లోడండి, అట్లాంటి పనులు చేయడు అన్నాడు. ఆ మాస్టర్ గారు విస్తుపోయాడంట. వామ్మో, పిల్లోడికి ఎరుకోగోడలు ఎవరు పగట్టుకుంటే వాడు ఏడ్చాడు, ఇది ఎట్లా జరిగిందని టీచర్ గారు చెప్తే టీచర్ గారు ఏమన్నారు? వాడు మంచి పిల్లోడండి, అట్లాంటి పనులు చేయడని ఆయన ఆశ్చర్యపోయి ఇక ఆ మాస్టర్ గారు బయటికి వెళ్తున్నాడంటే చాలా నిరాశతో.
కమిటీ వాళ్ళు అప్పుడే లోపలికి వస్తున్నారంట చర్చిలోకి. ఆ చర్చి కమిటీ వాళ్ళు, ఏం మాస్టర్ గారు ఈరోజు చాలా డల్గా ఉన్నారు, ఏది నిరాశగా వెళ్తున్నారు చర్చిలో నుంచి అంటే, ఏం లేదండి, ఆదివారం ఈ చర్చిలో బాగా సండే స్కూల్ జరుగుతుందని వచ్చి ఒక పిల్లోని కదిలిచ్చి ఎరుకోగోడలు ఎవరు బాగలు కొట్టారంటే వాడేమో బేవమని ఏడ్చాడు. ఈ తతంగం చూసి టీచర్ గారేమో వాడు మంచి పిల్లోడండి, వాడు అట్టటి పనులు చెయ్యడని చెప్పిందండి. నాకు అర్థం కాక బయటకు వెళ్తున్నానంటే ఈ కమిటీ మెంబర్స్ అన్నారంట, ఆ చర్చి కమిటీ మెంబర్స్, ఎవరు పగలగొడితే పగలగొట్టారు కానండి, నెక్స్ట్ కమిటీలో తీర్మానం పెట్టి దాన్ని మనం గట్టించేద్దాంలే అని అన్నారట. నెక్స్ట్ కమిటీలో తీర్మానం పెట్టి మనం గట్టించేద్దాంలేండి అన్నారంట. అంటే ఎరుకోగోడలు ఎవరు పగలగొట్టారు ఎవరికి తెలియదు, ఆ పిల్లోడికి తెలియదు, చెబుతున్నా టీచర్కి తెలియదు, ఆ చర్చిలో పెద్దోళ్ళుగా ఉన్నా ఎవరికి తెలియదు. చూడండి ఎంత విచిత్రమో. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం సరైన రీతిలో నేర్పించకపోతే చాలా ప్రమాదం ఉంది. కాబట్టి సండే స్కూల్లో వీళ్ళు పిల్లలు బాగా నేర్చుకుంటారు. మేము కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే చక్కగా పాటలు పాడామో, దేవుని వాక్యాలు నేర్చుకున్నామో, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం. బైబిల్లో 3 చిన్నపిల్లల గురించి 3 మాటలు చెప్పి ముగించేస్తాను. చిన్నపిల్లలందరూ వినాలి. 3 చిన్నపిల్లలు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశపు చిన్నది. చెప్పండి, ఎవరు ఆమె? ఇశ్రాయేలు దేశపు చిన్న, నయమాను దగ్గర ఉంది. ఆ చిన్నపిల్ల ఎక్కడుంది? నయమాను దగ్గర ఉంది. ఈ చిన్నమ్మాయి చెబితే నయమాను ఇశ్రాయేలు సిరియా దేశం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సిరియా దేశానికి వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గర స్వస్థత పొందాడు. అంటే ఆ చిన్న పిల్ల, చెప్పండి, ఆ చిన్న పిల్ల ఒక దేశ సైన్యాధిపతిని ఏం చేసింది? ప్రభావితం చేసింది. చిన్నపిల్లలారా, చిన్న వయసు నుంచి మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మంచి ప్రవర్తనను కాపాడుకోవాలి. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదిలో ఉన్న అమూల్యమైన విషయం ఏంటంటే ప్రవర్తన. చెప్పండి, ఏముంది? ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాబట్టి ఆ చిన్న పిల్ల చెప్పిన విషయం ఒక దేశ సైన్యాధిపతిని మార్చగలిగింది. మీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటారో తెలుసండి? పిల్లలు వారి ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటారంటే, ఎక్కడి చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర నుంచేనండి. తల్లిదండ్రుల దగ్గర నుంచే. మనందరికి ఒక కథ తెలుసు. ఒక పెద్ద గజ దొంగ పట్టబడిన తర్వాత వాడికి ఉరి శిక్ష అమలు చేయమంటారు కోర్టులో. ఉరి శిక్ష వేసే ముందు ప్రతి ఖైదీని ఇలా అడుగుతారంట, ఏమని? నీ ఆఖరి కోరిక ఏంటో చెప్తావంటే, ఈ దొంగను కూడా అలాగే అడిగారంట, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్తుంటే ఒకసారి మా అమ్మని తీసుకొని రండి అన్నారంట. ఏం తీసుకున్నామనంటే దొంగ, మా అమ్మను ఒకసారి నా దగ్గరికి తీసుకొని రండి అన్నాను. మంచోడ్రా వీడు, ఆఖరి సమయంలోనో వాళ్ళ అమ్మ పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతాడేమో అని అనుకుంటే వాళ్ళమ్మ వచ్చి ఎదురు నిల్చుంటే, ఈ చేతులకు గట్టిన ఈ ఖైదీలు ఇప్పండి, ఈ సంఖ్యలు విప్పండి అని వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమాంతంగా మీదపడి చెవు కొరికేశాడంట. పోలీసులు పట్టుకున్న వాడిని, చనిపోయేటప్పుడు కూడా మంచి పని చేయలేదు కదరా నువ్వు అని కొడితే వాడు అన్నాడంట, చిన్నప్పుడు సూది దొంగతనం చేసి నేను ఇంటికి వస్తే సార్ దబ్బలం తీసుకొని రారా అనిందండి మా అమ్మ. దబ్బలం తీసుకొని ఇంటికి వస్తే జామెట్రీ బాక్స్ తీసుకొని రారా అనిందండి. జామెట్రీ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తే పెన్సిళ్ళు పెన్నులు కూడా తీసుకొని రా అనిందండి. ఇట్లా నన్ను చిన్న వయసు నుంచి మా అమ్మ దేనికి? దొంగతనంలో ప్రోత్సహించి ఇంత భయంకరమైన దొంగను కావటానికి కారణమైందండి అని చెప్పాడంట. వాడు ఆశ్చర్యపోయారండి. మంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు మంచి ప్రవర్తన నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే, మోకరించి ప్రార్థన చేయగలిగితే మీకు తెలియకుండానే మీ పిల్లలు మోకరిస్తారు. తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళైతే మీకు తెలియకుండానే మీ పిల్లలు కన్నీటి ప్రార్థన నేర్చుకుంటారు. తల్లిదండ్రులు వాక్య భయంతో రోజు వాక్యం చదివే అనుభవం ఉంటే మీ పిల్లలు అలాగే రోజు వాక్యం చదువుతారు, దేవునిలో వృద్ధి చెందుతారు. కాబట్టి ఇశ్రాయేలు దేశపు చిన్నదిలో ఉన్న ప్రవర్తన సిరియా దేశపు సైన్యాధిపతిని వణికించింది. కారణము ఆ ప్రవర్తనను బట్టి సైన్యాధిపతి కూడా మారాడు. రెండవది, బైబిల్లో సమూయేలు చిన్నవాడని రాశారు.
చిన్నవాడైన సమూయేలు నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. సమూయేలు చిన్న వయసు నుంచి, చరిత్రలో 6వ సంవత్సరం రాగానే హన్న సమూయేలుని తీసుకెళ్ళంట దేవాలయంలో వదిలిపెట్టేసింది పరిచర్యలో. 6వ సంవత్సరం నుంచే చిన్నవాడైన ఈ సమూయేలు దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చూశారండి, ప్రార్థన జీవితం హన్నా నేర్పించింది. మంచి ప్రవర్తన, మంచి ప్రార్థనా జీవితం. 3వ అపొస్తలుల కార్యంలో రొదే అనే చిన్నది ఏం చేసిందో తెలుసండి? అందరూ ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా పేతురు స్వరాన్ని గుర్తుపట్టలేదు. కానీ రొదే ప్రార్థన గదిలో ఉండి పెద్దోళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తూ దైవజనుడైన పేతురు స్వరాన్ని గుర్తుపట్టి పేతురు విడుదలయ్యాడు అని అరిచి చెబితే వాళ్ళు నమ్మలా. కానీ ఈ రొదే దైవజనుడి స్వరాన్ని గుర్తుపట్టింది. మీ పిల్లలకు కూడా చిన్న వయసు నుంచి దైవజనుడి స్వరాన్ని వింటం, దైవజనుడి మాటకు లోబట్టం, దైవ సేవకుల పరిచయంలో సహకరించటం నేర్పించాలండి. తల్లిదండ్రులు ఆ రొదే చిన్నది మనం పరలోకానికి వెళ్తే చెప్పిద్ది, మా అమ్మ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళింది కాబట్టి పేతురు తలుపు దగ్గరుండి తడితే పేతురు స్వరం నేను గ్రహించగలిగాను అని చెప్పిద్ది. దైవజనుడి స్వరం, పేతురు స్వరం గుర్తుపట్టేటట్టుగా, పేతురు స్వరానికి లోబడేటట్టుగా, పేతురు లాంటి దైవజనులను ప్రేమించేటట్టుగా, గౌరవించేటట్టుగా మీ పిల్లల్ని కానీ తయారు చేయగలిగితే మీ పిల్లలు వృద్ధి చెందుతారండి, ఆశీర్వదించబడతారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు దైవ సేవకులను ప్రేమించడం నేర్పించరు, దైవ సేవకులను గౌరవించడం నేర్పించరు. దైవజనుడున్నాడు, మన సంఘ కాపరున్నాడమ్మా పాస్టర్ గారు. చిన్నప్పుడు అండి ఎంత భయమో దైవజనులు అంటే, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా భయం, వారి దగ్గర ఉండటం కూడా భయం. అలాంటి భయము భక్తిలో ఎప్పుడైతే మన పిల్లల్ని పెంచుతామో, దైవజనులు పేతురు స్వరాన్ని గుర్తుపెట్టే రొదే అనే చిన్నది బైబిల్లో ఉంది. అలాంటి చిన్న బిడ్డలుగా మీరు ఎదిగినప్పుడు దేవుడు మీ భవిష్యత్తును దీవిస్తాడు. ఈ 3 విషయాలు, ప్రార్థన, ప్రవర్తన, పేతురు దైవజనుడు గుర్తుపట్టి ఆ వాక్యానుసారంగా నడిచే అనుభవంలోకి మీరు వెళ్తే మీరు పెద్దవారైనా ఉన్నతమైన స్థితిలో మీరు దీవించబడతారు. ఆ రీతిగా మన సండే స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఈ క్రిస్మస్ కాలంలోనూ రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుని కొరకు బలమైన సాధనాలుగా, సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ రాత్రి మనందరికి దయచేయునుగాక. ఆమేన్. చిన్న బిడ్డలందరికీ కూడా మీ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. దేవుడి క్రిస్మస్లో మిమ్మల్ని, మీ కుటుంబాలను, తల్లిదండ్రులను, సంఘాన్ని నిండారుగా దీవించునుగాక. వీరిని ఈ రీతిగా తర్ఫీదు చేస్తున్న సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. పాస్టమ్మ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను.